నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషల్. ఎట్టకేలకు ఎమ్మెల్సీ అనంత బాబు అయితే అరెస్ట్ అయ్యారు. ఇక నెక్స్ట్ ఇంకా పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మ. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి ఎప్పటినుంచో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన అనంతబాబు ఇప్పుడు ఎట్టకేలకైతే అరెస్ట్ అయ్యారు. మరి ఇంకా ఆ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఏం చెప్తారు మేడం దీని గురించి? నిజంగా ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఎవరైతే ప్రభుత్వ లాయర్గా నియమించిందో ఈ కేసులో ఆయన విజయం సాధించాడని చెప్పొచ్చు. ఎందుకంటే డే 1లో నుంచి కూడా అతను ఏ విధంగా ఫైట్ చేస్తున్నారో చూస్తున్నాం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి మీకు ఎటువంటి అన్యాయం జరగదు, ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు నేను పోరాడతానని చెప్పి తను చెప్పిన మాటలు, వాళ్ళకి మోరల్గా సపోర్ట్ చేయడం కానివ్వండి, అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ప్లస్ అనంతబాబు భార్య కూడా ఈ రోజున అరెస్ట్ అవ్వాలి. ఇంకా ఆవిడ ఎక్కడుందో బయటికి రావాలి ఇప్పుడు. ఎందుకంటే అనంతబాబు అరెస్ట్ అయ్యాడు అనగానే మరి భార్య కూడా ఉంది కదా, మరి ఆవిడ కూడా అరెస్ట్ అయితే ఇంకా ఎవరున్నారు? ఎవరైతే వీళ్ళు డబ్బాస్ చూపించి కాకినాడలో ఒక హోటల్లో బంధించి నలుగురు ఉన్నారో దానికి సంబంధించిన సాక్షులు, వాళ్ళకి లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వటమే కాకుండా వాళ్ళని బెదిరించటం, అంటే నేను చెప్పినట్లు మీరు అక్కడ చెప్పాలి అనేది. అంటే నువ్వు చేసింది తప్పు, ఒక మనిషిని చంపేయటమే కాకుండా వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా డోర్ డెలివరీ ఇచ్చే శవాన్ని వాళ్ళను కూడా ఎవరైతే ఈ వీధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులను కూడా పాపం భయభ్రాంతులకు గురి చేయటం, వాళ్ళని కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనమాట. ఎలాగాని చిన్న కొడుకును కూడా చంపేస్తాం, శవం కూడా లేకుండా చేస్తాం అనే మాటలు. అంటే దళితుల్ని జగన్మోహన్ రెడ్డి అండి బ్యాచ్, మరి జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా ఎస్టీలు మరి నా మేనమామలు అని చెప్పుకుంటూ ఏ విధంగా వాళ్ళని అరాచకంగా ఎంత భయంకరంగా ఆయన మరి వాళ్ళని ఇబ్బందులకు గురి చేశారు, ప్రాణాలు సైతం తీశారు, అవమానించారు, విదేశీ విద్యను దూరం చేశారు. ఇప్పుడు ఏదైతే ఈ డాక్టర్ సుధాకర్ గారి మరణం ఉందో ఆ రోజున కూడా మనం చూసాం ఎంత ఘోరంగా. పాపం ఒక డాక్టర్ని నడి రోడ్డు మీద కాళ్ళు చేతులు కట్టేసి అర్ధనగ్నంగా ఎంత ఘోరంగా కిరాతకంగా అతని మీద వీళ్ళు మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని ఏదో అన్నాడు, సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని అతను ఇలా మాట్లాడాడు అలా మాట్లాడాడు అని చెప్పేసి వాళ్ళ ఆ రోజున, అంటే అతను ఒక డాక్టర్గా అడిగాడు, ఏంటి మాస్క్ అడిగాడు, అది తప్పైపోయింది. ఈ రోజున డ్రైవర్ సుబ్రహ్మణ్యం పరిస్థితి ఏంటి? అనంతబాబు ఇంట్లో డ్రైవర్గా పనిచేయటమే అతని ప్రాణాలు పోవడానికి కారణం. అంటే వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తే ప్రాణాలు ఎందుకు పోతున్నాయి అంటే అనంతబాబు అనే వ్యక్తి మరి ఎన్నో రకాల స్మగ్ల్ గూడ్స్ చేస్తూ ఉంటాడని, మరి అందువల్లే అతన్ని వీళ్ళందరూ కూడా మరి ఆ విషయాలన్నీ కూడా ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి తెలుసు కాబట్టి మరి డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి ఆ విషయాలు బయటికి ఎక్కడ చెప్తాడన్న భయంతోనే మరి వీళ్ళు చంపారు అని. అంటే ఒక మనిషి ప్రాణం అంటే వీళ్ళకి ఎలా ఉందో చూడండి. ఈ కేసు ఇంకో కొత్త వాళ్ళు వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది కదా, వాళ్ళ భార్య ఉంది, ఇంకా ఉన్నారు. ఎవరైతే ఆ రోజున మరి ఆ పోలీసులు, ఇక్కడ పోలీసుల పాత్ర గురించి కూడా చెప్పుకోవాలి మనం. ఎందుకంటే న్యాయాన్ని ధర్మాన్ని రక్షించే పోలీసులు ఏ విధంగా అక్కడ ఈ ఎమ్మెల్సీ అనంతబాబుకి హెల్ప్ అయ్యారు. మరి వాళ్ళ మీద ఇప్పుడు వేటు పడింది, వాళ్ళని బదిలీ చేస్తారా లేకపోతే సస్పెండ్ చేస్తారా అంటే మరి బదిలీ చేయటం కాదు, అసలు సస్పెండ్ చేయాలి, వాళ్ళని డిస్మిస్ చేయాలి. ఎన్ని రకాలుగా ఎన్ని రోజుల నుంచి మనం చూస్తున్నామో పోలీస్ వ్యవస్థలో ఇంకా ఫిల్టర్ చెయ్యాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆ జే బ్యాచ్తోనే వీళ్ళు అంటగాగుతున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, ఒక మనిషిని చంపి డోర్ డెలివరీ ఇచ్చిన వ్యక్తికి మీరు సహాయం అందించారంటే మీరు ఆ కాకి బట్టలు వేసుకోవటం ఎందుకు, లాఠీ పట్టుకోవటం ఎందుకు, మీరు ఆ 3 సింహాల గుర్తు అన్న టోపీని ధరించడం ఎందుకు? మీరు రక్షణ ఏదైతే శాంతి భద్రతలను కల్పిస్తామో, ప్రజలకి రక్షణ ఇస్తాము, మేము రక్షక భటులు అని చెప్పుకోవటం మరి ఎంత సిగ్గుచేటు. అంత దుర్మార్గమైన పనులు చేశారంటే ఇంకా దొంగలు తప్పించుకోవడానికి పోలీసులే సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఒక మర్డర్ చేసిన కూనీకోరిని పోలీసులే రక్షించారు. ఈ రోజున అనంతబాబును అరెస్ట్ చేయటం, మరి రాజమండ్రి జైలుకి అతను అక్కడ కాకినాడ కోర్టుకి హాజరవటం, ఆ తర్వాత వెంటనే సర్పవరం పోలీస్ స్టేషన్కి అతను తరలించడం, ఇవన్నీ మనం టీవీ విజువల్స్లో చూస్తున్నాం. అంటే ఎట్టకేలకు డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఆత్మకి శాంతి చేకూరుతుందా అంటే కాదు, ఇంకా అప్పుడే అవలేదు. మరి ఈయనేం చెప్తాడు, విచారణలో బయటపడాలి. మరి తన భార్య పాత్ర ఏ విధంగా అక్కడ పోషించింది. గతంలో భార్య వెళ్తే నాకు తెలీదు, గుర్తులేదు, సమాధానమే చెప్పింది. అవును, అసలు వీళ్ళు ఎక్కడా హెల్ప్ అవ్వట్లేదు విచారణలో. మనం ఈ జే బ్యాచ్ అంతా కూడా మరి వీళ్ళందరినీ మనం చూస్తే ఏ విషయంలో ఎటువంటి వీళ్ళు చేసిన అవినీతి అయినా సరే, ఎటువంటి కూని కోరి పనులు చేసినా వాటిలో ఎక్కడ కూడా పోలీసులకు దొరికారు అంటే వాళ్ళు ఎప్పుడు మేము చేసామని ఒప్పుకోవటం కానీ లేకపోతే ఇలా జరిగిందని చెప్పటం కానీ ఏది ఉండదు. కాబట్టి ఈ రోజున వాళ్ళ భార్య రావాలి, ఏ విధంగా వీళ్ళు మరి చేశారో తెలియాలి. మరి తెలిసిన తర్వాత అప్పుడు వీళ్ళకి ఎలాంటి శిక్ష విధించాలి, ఒక మనిషి ప్రాణం తీసిన వ్యక్తిని ఏ విధంగా శిక్షించాలి. 2 బిడ్డలు తండ్రి లేని పిల్లలు అయిపోయారు, ఆ భార్యకి భర్త లేకుండా అయిపోయింది,
2 తల్లిదండ్రులు బిడ్డను కోల్పోయారు, ఒక తమ్ముడు అన్నను కోల్పోయాడు. ఎంతమంది వీళ్ళు ఒక ప్రాణాన్ని తీస్తే అక్కడ అనాథలు అయిపోయారు చూడండి. ఎంత దుర్మార్గమైన చర్య. జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున సొంత చెల్లిని బూతులు తిట్టిస్తూ ఎక్కడైనా వదిలిపెడుతున్నారా? ఎంత నీచాతి నీచంగా అంటే, మీరు ఏదో మాట అనేసి ఇదిగో కూటమి ప్రభుత్వం లేకపోతే చంద్రబాబు నాయుడు వల్ల ఇదిగో ఈవిడ ఇట్లా చేస్తుంది అంటే ఆవిడ చెప్పే నిజాలు బయటికి వెళ్లకుండా ఉంటాయనే ఆలోచనలో ఉన్నారా? ఏదో ఒక మాట అనేస్తే సరిపోతుంది, ఇంకెవరు నమ్మరు అనుకుంటున్నారేమో. కానీ ఈ రోజున ప్రతి ఒక్క విషయాన్ని చెప్పాలి ప్రజలకి. ప్రతి ఒక్కటి కూడా ప్రజలు కూడా చాలా చైతన్యవంతంగా తెలుసుకుంటున్నారు. వాళ్ళే చెప్తున్నారు, బాబు జగన్మోహన్ రెడ్డి నీ పరిస్థితి అని. కాబట్టి ఎమ్మెల్సీ అనంతబాబు ఎట్టకేలకు అతనికి మళ్ళీ బెయిల్ అనేది రాకుండా అరెస్ట్ అయ్యాడు కదా. మరి ఇప్పుడు అతను చేసిన దుర్మార్గమైన పని ఏంటంటే, ఆయన తీసిన గోతులు ఆయనే పట్టం. అక్కడ ఉన్న ప్రధాన సాక్షుల్ని బెదిరింపులకు గురి చేసి తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో మరి ఇతనే హంతకుడు అనేది తనే ఒప్పేసుకున్నట్లు అయిపోయింది. కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల్ని ఇంకా బెయిల్ మీద వదిలిపెట్టడం కానీ లేకపోతే బెయిల్ మంజూరు చేయటం కానీ ఇట్లాంటివి చెయ్యొద్దు అని న్యాయస్థానాల్ని మనం వేడుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తులు బయటికి వెళ్తే ఎంత ప్రమాదం. ఏమి సొసైటీకి వీళ్ళు మెసేజ్ ఇస్తున్నారు? ప్రజాప్రతినిధులుగా ఉండి ఆ మండలికి వెళ్తున్నాడు మరి హత్య చేసిన వ్యక్తి ఎమ్మెల్సీగా ఉండి. మరి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ విషయం గురించి మాట్లాడితే ఈ ఎమ్మెల్సీ అనంతబాబుని ఆయన వెనకాల పెట్టుకొని తిప్పాడు రాష్ట్రం అంతా. మరి ఏం మెసేజ్ ఇస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే, మేము రక్త చరిత్ర కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నాము, మేము రక్త చరిత్రే చేస్తాము, మా ఏంటంటే మా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అదే, హత్యలు, హత్య రాజకీయాలు, ఇట్లాంటి వ్యక్తులు రాజకీయంగా ఉండకూడదు అనేది ఈ రోజున ఫైనల్గా అందరం కోరుకునేది. ఇట్లాంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఆ పార్టీలో ఎవరైతే ఇలాంటివి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేయటం, ఈ మద్యం కుంభకోణాలు చేయటం, ఇష్టానుసారంగా భూములు దోచుకోవటం, మరి అదేవిధంగా మన ఖనిజ సంపదను దోచుకోవటం, ఈ పేదల బియ్యాన్ని దోచుకోవటం, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళల్లో ఈ దొంగల ముఠ ఎంత పెద్దదుందో అందరికీ తెలుసు. కాబట్టి ఈ దొంగల ముఠ ఎవరైతే ఇట్లా దోచుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉండకూడదు. అదేవిధంగా ఏ రాజకీయాల్లో కూడా వాళ్ళు ముందుకు వెళ్ళకూడదు అనేది ఈ రోజున అట్లాంటి ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళని రాజకీయాలకి దూరంగా పెట్టి వాళ్ళు చేసిన తప్పులకి బెయిల్ లేకుండా శిక్ష అనుభవించిన రోజు ప్రజాస్వామ్యం బ్రతికినట్టు. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.